సండే కదా! మంచి చికెన్ కూర రెసిపీ చేసుకొని తిందాంలే అనుకున్నాను. బట్ మా ఆయన నిన్నే బాంబ్ బేల్ చేసేసారండి. ఏంటంటే చికెన్ 2 మంత్స్ దాకా తినకూడదంట. సో, నేను అందుకని తేను. నిన్న తెచ్చిన కొరమీను చేపలున్నాయి గదా! వాటితో పులుసు పెట్టేయమ్మా అని అత్తయ్యకి జెప్పారు. అత్తయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంకా మార్నింగ్ లేయంగానే 10 కల్లా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసింది చేపల కూర వండడానికి. నేనైతే ఎగ్ బుజ్జి వండుకొని తిందాంలే అని ఫిక్స్ అయిపోయాను. నేనైతే చేపల కూర తిననండి. ఈ ప్రెగ్నెన్సీ టైం నుంచి చేపల కూర వాసన అంటేనే నాకు వామిటింగ్ వస్తుంది. నాకు 5 మంత్స్ దాకా గూడా చికెన్ గూడా పడలేదు. ఇంకా లాస్ట్ టైం అయితే అప్పుడు చేపల కూర మాత్రమే తిన్నాను. బట్ ఈసారి ఏంటో ఆ వాసనకే వామిటింగ్ వస్తుంది. ఎందువల్ల నాకు అర్థం కావడం లేదు. ఇంక 5 మంత్స్ తర్వాత నిదానంగా చికెన్‌ని అలవాటు చేసుకున్నాను తినడము. ఎందుకంటే నాన్ వెజ్‌లో నేను తినే ఒక్క ఐటమే చికెను. అది కూడా తినకపోతే సస్తానని